ఈరోజు దేవుడు నా హృదయాన్ని పెట్టిన భారము అంశం ఏంటంటే, ఈ ప్రపంచము చూసినప్పుడు ఎక్కడ చూసినా గందరగోళము. ఈరోజు ఈ తరము చూస్తే కన్ఫ్యూజన్లో బ్రతుకుతాం చూస్తున్నాం. కావాల్సినంత ఇన్ఫర్మేషన్, కావాల్సినంత టెక్నాలజీ, కావాల్సినంత అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకనూ ఎంతోమంది కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నారు. జీవితం ఏంటి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎటు సాగాలి. ఇంకొక గందరగోళం ఏంటంటే, టూ మెనీ ఒపీనియన్స్. ఒకప్పుడు ఒక మాట ఉందంటే ఒక మాటని అలా నమ్మి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, వాళ్ళదొక మాట, వీళ్ళదొక మాట. టూ మెనీ వర్డ్స్, టూ మెనీ ఒపీనియన్స్. ఒక్కొక్కరు వారు అనుకునేదే రైట్ అన్నట్టుగా ఈ సంభవాలు లేకపోతే స్థితిగతులు జరుగుతున్న దాన్ని బట్టి మనుషుడు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేసుకుంటూ వస్తున్నారు. ప్రతి దినము మనుషులు వారు లేచిన వెంటనే దే ఆర్ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా అవనే, ఇన్ఫ్లుయెన్సర్స్ అవనే, పొలిటీషియన్స్ అవనే, సెలబ్రిటీస్ అవనే, పాడ్కాస్ట్లు అవనే, న్యూస్ అవనే, ఇంకా ఆన్లైన్ పర్సనాలిటీస్ అవనే. ఏదో ఒక రీతిగా మనుషుడు ప్రతి ఒక్కరు నాకు ఇది తెలుసు, నేను చెప్పేది రైటు, ఇది విను అన్న రీతిగా మనుషుడు బొంబాట్ చేసి పడేస్తున్నాడు. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇన్ని స్వరాల మధ్యలో వినవలసిన అసలైన స్వరాన్ని వినగలుగుతున్నారా? ఇన్ని నిజములు మాట్లాడుతున్నానన్న మధ్యలో సత్యముని ఎరుగున్నారా? సత్యంని గ్రహిస్తున్నారా? చివరికి ఎవరి మాటని మీరు నమ్ముతున్నారు, ఎవరి మాటని మీరు బ్రతుకుతున్నారు? బైబిల్ చూసినప్పుడు హూస్ వర్డ్, హూస్ రిపోర్ట్ డు యూ బిలీవ్? ఎవరి మాటను నమ్ముతున్నావు, ఎవరు చెప్పేది నమ్ముతున్నావు? ఈరోజు ఈ తరము మనం పోరాడుతున్న పోరాటం చూసినప్పుడు సత్యముని గ్రహిస్తానికి, సత్యమును నమ్ముతానికి, సత్యము కలిగి జీవిస్తానికి పోరాటంలోనే ఉన్నాం. అపవాది చూస్తే ఈరోజు ఎంతగానో కలవరపరుస్తూ, సత్యంని మ్యానిపులేట్ చేస్తూ, తప్పుడు బోధనలు, తప్పుడు చాయిస్లు, తప్పుడు నమ్మకాలు, తప్పుడు ఆప్షన్స్ ముందు పెట్టి నొప్పి వేదనతో మనుషుని నింపేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎలాంటి నిర్ణయాలతో మీరు జీవించగలుగుతున్నారు? మీ జీవితము ఈరోజు ఏ రీతిగా షేపప్ అవుతుంది, లేకపోతే ముందుకెళ్తుంది? ఏ రీతిగా బ్రతుకుతున్నారు? ఏంటది మీ జీవితంలో నిర్ణయాలు చేస్తానికి మీరు విశ్వసించే మాట? లేకపోతే మీ నిర్ణయాలు దేనికి ఆధారపడి చేస్తున్నారు? ఈరోజు ఎంతోమందికి దేవుని మాటతో పాటు లోకపు ఒపీనియన్స్, దేవుని మాటతో పాటు లోకపు ట్రెండ్స్, దేవుని మాటతో పాటు లోకపు కల్చర్ను కూడా తీసుకుంటూ దేవుని వాకు తగినట్టుగా సమర్పించుకో అంటే ఇంకా లోక కల్చర్ తగినట్టుగా పీపుల్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు స్టిల్ గో ఆన్ దేర్ వే, గో ఆన్ దేర్ పాత్, డూ వాట్ దే వాంట్ టు డూ. ఇంకా ఏమంటారు ఈ కల్చర్ అంతే, వి టాక్ మోర్ అబౌట్ ఫ్రీడమ్, 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 ఫ్రీడమ్. ఫైట్ ఫర్ యువర్ ఫ్రీడమ్, ఫైట్ ఫర్ యువర్ ఒపీనియన్స్, ఫైట్ ఫర్ వాట్ యూ విష్, ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. ఈ రీతిగానే ఈ తరం అంతా వెళ్ళిపోతుంది. ఈ తరంలో చూసినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, యాజ్ వీ లివింగ్ ఇన్ దిస్ ఛాలెంజింగ్ ఫేస్, ఇదిగో ఈ పరిస్థితుల్లో మీ నిర్ణయాల్ని భద్రపరచుకోగలుగుతున్నారా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో వారి అభిప్రాయాలని తెలియజేస్తున్నారని, లేకపోతే మన చుట్టూ ఉన్న వారు ఈ రీతికి ఉన్నారని మనం కూడా రాజీ పడిపోతూ బ్రతుకుతున్నామా? దేవుని వాక్య సత్యానికి తగినట్టుగా జీవిస్తున్నామా? లేకపోతే స్థితిగతులు తగినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామా? ఇదిగో ఈ ప్రశ్నలకి జవాబు తీసుకోవాలి. మీ జీవితంలో ఇప్పుడు మీరు చేస్తున్న నిర్ణయాలు సత్యమైన నిర్ణయాలా? దేవుడు చెప్పినదా? దేవుడు చెప్పినదే చేస్తున్నారా? దేవుడు చెప్పినదే బ్రతుకుతున్నారా? దేవుడు తెలియజేసిన రీతిగానే మీ జీవితం ఉందా? లోక అభిప్రాయము కాదు, మానవుడు అభిప్రాయం కాదు, మనుషులు అనుకున్న ఉద్దేశంలో కాదు, నీకు అనుగ్రహించబడిన దేవుని వాక్య సత్యము తగినట్టుగా నీ బ్రతుకుందా? ఎందుకంటే ఈరోజు మనుషుడు అంటున్నాడు, ఇది నాకు అనిపిస్తుంది, ఇది నాకు తెలుసు, ఇది నేను చెప్తున్నాను, ఇది నేను నా అన్న అభిప్రాయంలో బ్రతుకుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కడు వారి సత్యంలో బ్రతకాలని ఆశపడుతున్నారు.
చాలామంది లోకం చెప్పేది ఫాలో యువర్ హార్ట్, ఫాలో యువర్ హార్ట్, నీ హృదయం ఏం చెప్తుందో దాని తగ్గట్టుగా వెళ్ళు. ఇంకా కొంతమంది అంటారు నీకు ఏది సెట్ అవుతుందో దాని తగ్గట్టుగా బ్రతుకు, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ అంటారు డైలాగ్. దేవుని వాక్యము నీకేమనిపిస్తుంది కాదు, దేవుడు అంటాడు నా సత్యము అంటాడు దేవుడు. అంటే ప్రతి ఒక్కరికి సత్యం అన్నప్పుడు ఒక గ్రహింపు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక సో అండ్ రీప్ లాగా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం తగినట్టు చూస్తే నీవు అనుకున్న అభిప్రాయాలు, ఒపీనియన్స్ తగినట్టుగా కాదు, దేవుని వాక్యము తగినట్టుగా నీ బ్రతుకు చూసి నీ బ్రతుకు నిజముగా దేవుని వాక్కుకు అంగీకారంగా ఉందా? ఒక మనిషి ఒడ్డు దగ్గర నిలబడి, వైజాగ్ లాంటి ఆ రాళ్ళు ప్రాంతాలు, ఆ సముద్రం ఉంది కదా, అక్కడ నిలబడి ఇదిగో ఇక్కడ అలలు రావు, ఇక్కడేం పెద్దగా కొట్టవు, ఇక్కడేం అవ్వదు, నేను ఇక్కడ నిలబడతాను, నాకు సేఫ్ అన్నాడు. ఇంకొక మనిషి అరే ఇందులో నేను ఈత కొట్టగట్టున్నా పర్వాలేదు, ఎంత పెద్ద అల వచ్చినా నేను కొట్టుకుపోతాను, నాకు తెలుసు నేను మొలగను అన్నాడు. అన్నంత మాత్రాన ఇదిగో ఈ సునామీ టైం లాంటి తుఫాన్లు వచ్చినా, పరిస్థితులు వచ్చినా, అలలు లేచినా వారందరూ నిలబడగలుగుతారంటారు? కొంచెం వాన వస్తేనే, కొంచెం కష్టమవుతూనే, కొంచెం పరిస్థితి మారుతూనే ఇదిగో ఆ ఒడ్డుకి వెళ్ళొద్దురా బాబు, ఆ సముద్రం సైడ్కి వెళ్ళకండి, అటు వెళ్ళొద్దు అంటారు. కానీ అక్కడ ఎవరన్నా నేను వెళ్తా, నేను చేస్తా, నేను స్విమ్ అవుతా, నేను ఈత కొట్టగలుగుతా, నా వలన అవుతుంది అని చెప్పుకుంటా కూర్చుంటా అవుతుందా? ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో చూస్తున్నామండి. ప్రపంచము దేవుని వాక్యం తగినట్టుగా ఆయన రాక కొరకు సిద్ధపడుతూ, ఆయన రాకడ సమీపంగా ఉందన్న దాన్ని బట్టి పరిస్థితులన్నీ మారుతూ ఉన్నాయి. కానీ ఈరోజు తరం ఎలా ఉన్నారు తెలుసా? లేదు లేదు లేదు, ఇంకా కల్చర్ చెప్తుంది సత్యమేంటో, లేకపోతే మనుషుడు ఓటేస్తాడు, మనుషుడు నిర్ణయిస్తాడు సత్యమేంటో. అంటే 10 మంది అభిప్రాయాలు, 10 మంది రైట్ అంటే రైట్, లేకపోతే ఇదిగో ఇది సోషల్ మీడియా అంతా ఈ రీతిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది సత్యము. లేదు, అందరు వార్తల్లో, సోషల్ మీడియాలో ప్రతి అధికారము ఇదే దారి అంటున్నారు కాబట్టి ఇదే సత్యం అన్నట్టుగా మనుషుడు లొంగిపోతున్నాడు. కానీ దేవుని వాక్యం చూస్తానండి, అపవాది ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికే వెలుగుదోత వేషం వేసుకుని వస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు పిలబడ్డావని నువ్వు నువ్వు సత్యంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు కాదు. లెట్ మీ పుట్ ఇట్ అగైన్. నువ్వు పిలవబడ్డావని, నువ్వు రక్షించబడ్డావని, నీవు దేవుని బిడ్డవని ఆటోమేటిక్గా సత్యంలోకి వెళ్ళిపోతావని కాదు. సత్యస్వరూపి నిన్ను నడిపిస్తాడంట సత్య మార్గంలో. ఆ సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడు సత్య మార్గంలో నడిపిస్తాడంటే యేసు ప్రభు ఆ మార్గము సత్యమై ఉన్నాడు, ఆయన సత్య మార్గంలో నడిపిస్తాడు. కానీ ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్మ సహాయం మీద ఆధారపడక, నడిపించే దేవుని మీద ఆధారపడక, మనుషుల మీద ఆధారపడుతూ దేవుణ్ణి నమ్ముతానికి భయపడుతున్నారండి. అయ్యో, ఎంత భయంకరమైన సంఘటనలు ఈరోజు చూస్తున్నాం, పరిస్థితులు చూస్తున్నాం. మనుషుడు దేవుణ్ణి నమ్మయ్యా అంటే దేవుని తప్ప అందరిని నమ్ముతానికి రెడీ, దేవుని తప్ప మనుషుడు అభిప్రాయాలను నమ్ముతానికి రెడీ, మనుషుడు ఉద్దేశాలను తగినట్టుగా జీవిస్తానికి రెడీ. దేవుడు నీ జీవితంలో ఏది మేలో, ఏది మంచో, ఏది సరో, ఏది నువ్వు చేస్తే ఫలిస్తావో అన్నీ తెలియజేస్తూ వస్తున్నాడు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చూస్తే అందులో ఉంటుంది, నీవు నా వాక్కు యందు నిలిచి ఉంటే, ఇఫ్ యు అబైడ్ ఇన్ మై వర్డ్, నా మాట, నా వాక్కు, ద వర్డ్, దేవుని మాట యందు నీవు నిలిచి ఉంటే, యు ఆర్ మై డిసైపుల్స్ ఇండీడ్, నీవు నిశ్చయంగా నా శిష్యుడివి, నీవు నా శిష్యుడివి. మిమ్మల్ని అడుగుతున్నా, నీవు యేసు ప్రభు శిష్యుడువా? నీవు దేవుని మాటలో నిలిచి ఉంటే మాత్రమే నువ్వు దేవుని శిష్యుడివి. నీవు దేవుని మాటలో నిలిచి ఉంటే మాత్రమే నీవు దేవుని వెంబడించే వ్యక్తివి. లోకపు అభిప్రాయం కాదు, దేవుని మాటలు. అక్కడ ఆ మాట చెప్తూ దాని కంటిన్యూషన్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది.
అండ్ యూ షల్ నో ద ట్రూత్. మీరు సత్యం ఎరిగితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. మీరు సత్యం ఎరుగుంటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇదిగో దేవుని మాట మీద నీవు నిలిచి ఉండి నీవు ఆయన శిష్యుడిగా నీవు నిరూపించబడితే ఆయన సత్యము నీ ఉందంటది. ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. లెట్ మీ హోల్డ్ దేర్. జ్ఞాపకం చేసుకోండి, డిసెప్షన్, మోసము ఎప్పుడు బంధకంతో కనెక్ట్ అయి ఉంది. డిసెప్షన్ ఈజ్ ఈక్వల్ టు బాండేజ్. ఒక మనిషి అజ్ఞానంలో ఉన్న, మోసపరచబడిన, బంధించబడిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుకని అపవాది చేయదలుచుకున్నంతా ఒక వ్యక్తికి దేవుని వాక్య జ్ఞానము ఎరగనోకన చేస్తాం, పరిశుద్ధాత్మ నడిపింపు సహవాసం కలగనోకన చేస్తాం. ఈరోజు ఎంతోమంది సత్యం నెరగని వారుగా స్వతంత్రత లేని మనసు, స్వతంత్రత లేని బ్రతుకులు. ఒక మనసు స్వతంత్రత లేకపోతే ఒక జీవిత బ్రతుకులో స్వతంత్రత ఉండదండి. ఎందుకంటే ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఎంతోమంది అన్నీ కలిగి ఉన్నారు. నాకు ఇల్లు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. ఫ్రీడమ్ ఉందా? పేరుకి నా అంటాడు, కానీ ఫ్రీడమ్ ఉందా? అయ్యో మెంటల్ టార్చర్ అంటాడు. టార్చర్లో బ్రతుకుతున్నాను రా అంటాడు. కారణం ఏంటంటే సత్యముని గ్రహించని వాడు కన్ఫ్యూజన్లో బ్రతుకుతాడు. బైబిల్లో చూసినప్పుడు బంధకాలు ఎంతోమంది బంధకాలు ఉండడానికి కారణం అజ్ఞానము, డిసెప్షన్, మోసము, అబద్ధముని ప్రేమించి జరిగించువారని దేవుడు నాకు తెలియజేస్తుంది. అబద్ధము. చూసి హీబ్రూలో నేను ఎక్కువ హీబ్రూ, గ్రీక్ నుండి ఈ మాటలు స్టడీ చేస్తూ ఉంటాను. దాన్ని బట్టి ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనేది గ్రహిస్తానికి ఉంటుంది. ఎమిట్ అన్న మాట చూస్తాం. ఎమిట్ అన్న మాటకు చూస్తే దానికి అర్థం ఏంటి అని గమనించినప్పుడు నమ్మకత్వము. చూసి సత్యము అన్నదప్పుడు నమ్మకత్వము అంటే నమ్మదగిన వ్యక్తి, నమ్మదగిన కార్యము, నమ్మదగిన విషయము, దాంట్లో నమ్మకత్వం ఉంది. రెండోది దాంట్లో చూసినప్పుడు రిలయబిలిటీ. ఫస్ట్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్, రెండోది రిలయబిలిటీ. ఆధారపడగలుగుతాం, ఎందుకంటే అది ఆధారపడగలిగిన విషయము. దాని మీద ఆ మాట మీద ఆధారపడచ్చు. ఒకడు సత్యవంతుడు అన్న వ్యక్తి అన్నదప్పుడు, ఒక వ్యక్తి సత్యవంతుడు అన్నదప్పుడు ఆ వ్యక్తి మొదటగా నమ్మకమైన వ్యక్తి, రెండోది ఆధారపడగలిగిన వ్యక్తి, మూడోది స్థిరమైన వ్యక్తి. స్టెబిలిటీ, స్థిరత్వం ఉంటుంది. ఈరోజు చాలామంది మాటల్లో స్థిరత్వం ఉండదు. దేవుడు స్థిరమైన వాడు. నాలుగోది చూసినప్పుడు ఫర్మ్నెస్. స్థిరం ఒకటంటే ఫర్మ్నెస్ అంటే నిశ్చయంగా నిలబడతాం. ఆ నిలబడగలిగినప్పుడు అన్నప్పుడు ఫర్మ్ అనేటప్పుడు ఏ సంగతిని బట్టి, ఏ విషయంను బట్టి, ఏ పరిస్థితిని బట్టి మారిపోకనా నిలిచి ఉండగలుగుతాం. ఇదిగో మొదటిగా మనం ప్రశ్న వేసుకుందాం, మనం నమ్మకమైన వ్యక్తులుగా ఉన్నామా? ఆర్ యూ ఫెయిత్ఫుల్? రెండోది మనం ఆధారపడగలిగిన వ్యక్తులుగా ఉన్నామా? మనుషులు మన మీద ఆధారపడగలుగుతున్నారా? మూడోది స్థిరత్వం ఉందా? స్థిరత్వం మన జీవితంలో ఉందా? లేకపోతే పూటకొక అభిప్రాయములతో, పూటకొక ఉద్దేశముతో, పూటకొక పనితో, పూటకొక జీవితంతో మారిపోతున్నామా? నాలుగోది కదలని వారుగా, చెదరని వారుగా, ఒక పట్టుదల కలిగిన స్థిరులుగా జీవిస్తున్నామా? ఎందుకంటే మన జీవితాలు నిజంగా క్రీస్తులో ఉన్నదప్పుడు ఈ 4 స్వభావాలు కనబడతాయండి. లోకంలో రెండోది మిమ్మల్ని అడుగుతున్నాం, మొదటిది మనం ఉన్నామా అనేది. రెండోది మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరినన్నా ఈ వ్యక్తిని నేను నమ్మచ్చు అనగలిగిన వారు ఉన్నారా? ఎందుకంటే ఈరోజు లోకపు పరిస్థితులు చూసినప్పుడు ఎంతోమంది వారు తెలియజేసి చూసినప్పుడు నమ్ముతానికి ఎవరు లేరండి. ఎవరిని నమ్మలేకపోతున్నామండి. ఎవరితో పంచుకున్నా బాధే, ఎవరు ఏది చేస్తారన్నా చివరికి చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరిని నమ్ముతానికి లేదు. ఎవరున్నారు నమ్మదగిన వారు? ఇదిగో దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడంట.
ఈరోజు లోకంలో చూస్తే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ ఫెయిత్ఫుల్ పీపుల్. రెండవది రిలయబుల్, ఆధారపడగలిగిన వారు. ఇదిగో ఈ మనిషి మీద ఆధారపడితే ఈ మనిషి ఉంటాడు, ఈ మనిషి ఆదుకుంటాడు, ఈ మనిషి నా పక్షాన ఉంటాడు, ఈ మనిషి నా పక్షాన పోరాడతాడు, ఈ మనిషి నా పక్షాన మాట్లాడతాడు. చూసి ఎవరినన్నా ఆధారపడగలుగుతున్నారు ఎవరి మీదన్నా? మూడోది, ఎంతమందిని మీరు నిజంగా స్టెబిలిటీ కలిగిన వాళ్ళని చూస్తున్నారు? ఈరోజు ఈ ఎమోషనల్ తరం అంటాం, ఉద్రేకాల తరం. ఏదో ఒక పూట ఒకలాగా, ఇంకో పూట ఒకలాగా, ఒక పూట తెగ ప్రేమ, ఇంకో పూట తిరుగుబాటు. చూసి స్టెబిలిటీ కనబడదు. నాలుగోది చూస్తే ఒక్క దాన్ని పట్టి నిలబడలేరు, కష్టంగా. కానీ దేవుడండి ఆయన సత్యవంతుడు అన్నదప్పుడు ఆయన మాట అంటే మాటే. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మనము ఆధారపడే దేవుడు, మన ఆధారపడగలిగిన దేవుడు. హీఈస్ ద రిలయబుల్ వన్. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మీద ఆధారపడిన వారు, ఆయనను పట్టుకున్న వారు, ఆయన యందు నిలిచి ఉన్నవారు కోలిపోకుండా, సోలిపోకుండా, పడిపోకుండా ఉంటారు. ఇదిగో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, హూ డు యూ ట్రస్ట్? మీరు ఎవరిని నమ్ముతున్నారు? మారిపోయే మనుషులను నమ్ముతున్నారా? మారని దేవుని నమ్ముతున్నారా? మారిపోయే మనుషుల మీద నీ విశ్వాసం పెడితే మధ్యలో నీ జీవితం అయిపోతుంది. మధ్య త్రోవలో నీ బ్రతికి ఇరుక్కుపోతుంది. మధ్య పనిలోనే అన్నీ ఆగిపోతాయి. ఇదిగో మారని దేవుని స్వభావాన్ని చూడండి, మారని దేవుని స్వభావాన్ని గ్రహించండి. గ్రీకులో ఈ మాట సత్యంని చూసినప్పుడు ఇట్ సేస్ అతిలియా అన్న మాట వస్తుంది. అతిలియా అన్న మాట చూస్తే విచ్ ఇస్ రియాలిటీ, దట్ విచ్ ఇస్ అన్న మాట వస్తుంది. అంటే ఉన్నది, అంటే ఏదైతే స్థిరపరచబడినదో అది, ఏదైతే జెన్యువైన్. వి సీ ద ఇంగ్లీష్ వర్డ్ జెన్యువైన్. ఎందుకంటే ఎన్నో ఫేక్లు ఉన్నాయి, ఎన్నో కౌంటర్లు ఉన్నాయి. ఎందుకంటే సత్యానికి ట్రూకి ఆపోజిట్ ఏంటి? ఫాల్స్, డివినేషన్ స్పిరిట్స్, ఫాల్స్ స్పిరిట్స్ ఎక్కడ చూసినా. కానీ సత్యము ఉన్నదాన్ని, ఒరిజినాలిటీని చూపిస్తుంది. ఇది ఒరిజినల్, ఇది నిజమైనది. దేవుని వాక్యము సత్యం అండి. ఆయన వాక్యము నిలిచి ఉండేది. ఆ వాక్యానికి వేరే ఎవరు కౌంటర్ఫిట్ ప్రూవ్ చేయలేరు రియాలిటీగా. ఎందుకంటే ఎన్నో అబద్ధపు మోసపరచు మాటలు రావచ్చు. కానీ ఈరోజు మీరు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమును చదివి ఆ వాక్ ఈరోజు కూడా వర్తిస్తుంది. అంటే నా జీవితంలో క్రియకార్య జరిగిస్తుంది. ఈరోజు కూడా ఆయన వాక్ ద్వారంగా నా జీవితంలో స్థితిగతులు మారటానికి, నాకు జయం అనుగ్రహించబడటానికి, నాకు రక్షణ, విడుదల, స్వస్థత నాకు ఉంది అనేది నమ్మగలుగుతున్నామా? దేవుని వాక్యం చూసినప్పుడు ఉదాహరణగా మొదటి యోహాను 1:9 చూస్తే, మొదటి యోహాను 1:9 చూస్తే, మనము మన పాపములు ఒప్పుకున్న ఎడలా, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడంట. హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్, టు ఫర్గివ్ అస్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపంని క్షమిస్తానికి, అండ్ టు క్లెన్స్ అస్ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. దేవుని వాక్యం ఈరోజు కూడా పాపము ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని, ప్రతి అవిధేయుని దేవుడు క్షమించి నూతన పరుస్తానికి ఆశపడుతున్నాడు. ఇది సత్యము. ఈరోజు ఆ మాట ఎరిగిన వ్యక్తికి ఎలాగుంటుందంటే, ఎంత పాపి అయినా క్రీస్తు దగ్గర రావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా దేవుని దగ్గర రావచ్చు. ఈరోజు సంఘము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏంటి, ప్రతిరోజు మనం చేసే నిర్ణయాలు ఏంటి? నాకు ఎలాగ అనిపిస్తుంది అన్న దాని ఆధారం చేసుకుని చేస్తున్నామా? దేవుడు ఏం చెప్పాడు దాన్ని ఆధారం చేసుకుని చేస్తున్నామా? నాకు ఎలాగ అనిపిస్తుంది, నా ఎమోషన్ ఎలాగ ఉంది అనేది ఆధారపడి నిర్ణయాలు చేస్తున్నామా? లేకపోతే దేవుడు ఏం చెప్పాడో, ఇదిగో యెషయా గ్రంథము 40 అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. గడ్డి పూ ఎండిపోయినో వాడిపోయిననో దేవుని మాట మాత్రం నిలిచి ఉంటుందంట. ఇదిగో ఈ లోకంలో చూస్తున్నాం, ఎన్నో హిస్టరీ చదివితే ఎన్నో అధికారులు, ఎన్నో రాజ్యములు లేసే పడ్డాయి,
ఎన్నో కల్చర్స్ మారే, ఎంతో టెక్నాలజీ వచ్చింది పోయింది, ఎంతో మనుషుడు అభిప్రాయాలు కూడా ఉద్దేశాలు కూడా మారిపోతే వెళ్ళాయి. ఇదిగో ఈరోజు ఈ టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే ఈరోజు చూడండి, ఈ తరము ఏ తరంలో ఉన్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మునపెన్నడు చరిత్రలోనే లేని టెక్నాలజీలో ఉన్నాం, అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. ఎంత అడ్వాన్స్మెంట్లో ఉన్నాం, ఇప్పుడు అందరూ ఏఐ 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 అంటారు. ఇదిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూసినా కరెక్ట్. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నమ్మచ్చంటారా? లేదని వాళ్ళే చెప్తారు. ఇది జస్ట్ ఒపీనియన్ అని చెప్తారు. ఇంకోటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మోడల్స్ అంటారు. ఒక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ చూసినా, సాఫ్ట్వేర్ చూసినా దాంట్లో మోడల్స్ అని ఉంటాయి, అంటే వర్షన్స్ అని ఉంటాయి. ఎంత వేగంగా ఒక నెలకి ఇంచుమించు 2-3 మోడల్స్ మారిపోతాయన్నాయంట. అంటే నెలకి ఒక మోడల్ అవుట్డేటెడ్, నెలకి 2 మోడల్స్ ఇంచుమించు దాటిపోయి కొత్తది వస్తుంది. ఒకటి నేర్చుకునేటప్పటికే అది అవుట్డేటెడ్ అయిపోయింది, ఇంకోటి వచ్చింది. అది నేర్చుకునేటప్పటికే అది అవుట్డేటెడ్ అయిపోతుంది, ఇంకోటి వచ్చింది. అంటే మనుషుడికి ఎట్లా ఉన్నాడంటే పూటకు ఒకటి సత్యము మారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏఐని ఆధారం చేసుకున్న ఈ తరంలో ఎట్లయిపోతుంది, పలానా చెయ్యి పలానా అవుతుంది. సడన్గా 15 రోజులు అంటాడు పలానా చేస్తే పలానా అవుతాం కాదు, దీనికన్నా ఇది సత్యము, ఇది వదిలేయి అంటే ఈ ఫార్ములా ప్రొసీజర్ ఫాలో చేయి, లేకపోతే ఈ పద్ధతి ఫాలో చేయి, లేకపోతే ఈ ట్రెండ్ ఫాలో చేయి, లేకపోతే ఈ రీతిగా చేయి, ఇది జరుగుతుంది. ఇందులో ఈ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఎట్లా ఉంటారంటే అభిప్రాయాలు, అదే ఇందాక చెప్తూ వచ్చాం కదా, మార్చి పోతా ఉంది. ఇదిగోనండి, దేవుని మాట మాత్రం మారదు, దేవుని అభిప్రాయం మాత్రం కాలంకి సమయం తగినట్టుగా వెళ్ళిపోతాం కాదు. దట్ ఈస్ యాజ్ వన్. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నామండి, దేవుడి సత్యమై ఉన్నాడు, ఆయన వాక్కు సత్యమై ఉంది. బికాజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు లే ద ఫౌండేషన్ అండ్ టెల్ యూ టుడే, స్టాప్ లివింగ్ ఎ లై, స్టాప్ లివింగ్ ఎ హ్యూమన్ డిసీవ్డ్, హ్యూమన్ ఇంపాక్టెడ్ మైండ్ లైఫ్ స్టైల్. మనుషుల అభిప్రాయాలు, లోక పద్ధతులు తగినట్టుగా బ్రతకన దేవుని వాక్యం ద్వారా బ్రతకండి అని తెలియజేస్తున్నానండి. ఎస్, ఒక ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఈ దినం ఈ లైవ్లో వీక్షిస్తామని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. ఆత్మస్వరూపి, ఇదిగో ఎక్కడ చూసినా అబద్ధము, మోసము, అపవాది చీకటి ప్రబలుతూ ఉంచునగా ఈరోజు మాకు కావలసిన వెలుగుని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మాకు కావలసిన గ్రహింపు దయచే ప్రభా, మాకు కావలసిన స్పష్టత దయచే ప్రభా, మాకు కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచే ప్రభా. నీ వాక్కు చదివినప్పుడు గ్రహించే కృపని దయచే, నీ వాక్కుని జ్ఞాపకం చేసుకుని మా హృదయంలో చెక్కుని ప్రభా, నీ వాక్యపు మార్గదర్శనంలో నీ ఆత్మ నడిపించిన త్రోవలో నడుస్తానికి సహాయం తెచ్చి, ఇదిగో ప్రభా, ఈరోజు ప్రభా మా బ్రతుకులు సత్యంలో ఉన్నాయా అని పరీక్షించుకోవడానికి సాయం తెచ్చి, ఈరోజు ఎంతోమంది అబద్ధములో బ్రతుకుతూ, అబద్ధములు ఆడుతూ, అబద్ధము ద్వారంగా ఇతరుల్ని భ్రమపరుచుకుంటూ, మోసపరుచుకుంటూ, కన్విన్స్ చేసుకుంటూ, లేనిది ఉన్నట్టుగా, కలగనిది కలిగినట్టుగా, రానిది వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ, వారిని వారు మోసపరుచుకుంటూ, అయా అబద్ధములో బ్రతుకుచునగా ప్రభా, నీ బిడ్డలమైన మేము అటువంటి త్రోవలోకి వెళ్ళనోకుండా, అటువంటి మార్గంలో నడవనోకుండా, అటువంటి కార్యాలు చేయనోకుండా ప్రభువా, మా స్థితిని గ్రహించే నీ ఆత్మ సహాయాన్ని కలిగిన వారిగా, మా స్థితిని మేము చూచినట్లుగా, మేము నడవలసిన త్రోవను మేము ఎరిగినట్లుగా, నీ ఆత్మ శక్తి ద్వారా ఆ త్రోవలు నడిచినట్లుగా చేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రభా, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు వాట్ ఎవర్ దే ఆర్ లివింగ్, వారు బ్రతుకుతున్నది ఏదామనే, వారు జీవించే దాంట్లో నీ ఉన్నావా, నీ వాక్కుకి తగినట్టుగా ఉందా, మేము చేసేది నీ వాక్యకి అంగీకారమేనా అనేది పరీక్షించుకుని నీ ఆత్మ ద్వారంగా బలపరచబడే జీవితంలో దయచేయమని,
ఈరోజు ప్రభా ఏ పోరాటంలో, ఏ సమస్యలో, ఏ అనారోగ్యంలో, ఏ స్థితిగతుల్లో నీ బిడలు ఈ లైవ్ని వీక్షిస్తాను నువ్వు ఎరుగున్న దేవుడివి. ప్రతి ఒక్కరిని స్పందించయ్యా, ప్రతి ఒక్కరిని తాకయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. ఈ అంచె దినాల్లో మా బుడ్డులో నూనె, మా దీపం వెలిగించుకునే కృపణ దయచేయమని, నీ ఆత్మ అభిషేకముతో, నీ సహాయముతో, విడుదలతో, జయముతో జీవించే కృపణ దయచేయమని, ఈరోజు నీ బిడ్డల ప్రార్థన భారాలన్నీ నీ చేతులకు అప్పచెప్తూ ప్రభువా వారికి జవాబు దయచేయమని, వారికి సహాయం అనుగ్రహించమని, వారికి విడుదల దయచేయమని, వారికి కావాల్సిన స్వస్థత దయచేయమని, వారి జీవితంలో నీ ఆత్మ సహాయం ద్వారంగా నీ మార్గంలో గొప్ప రీతిగా జీవించే శక్తిని, సామర్థ్యతను దయచేయమని, ఇతరులకి వెలుగుగా, ఇతరులకు ఉప్పుగా, ఇతరులకి దీవెనగా నీవే నిలబెట్టి వెలిగించుకుని వాడుకోమని వేడుకుంటూ ఈరోజు ఈ లైవ్ ద్వారంగా కనెక్ట్ అయ్యి కృపనిచ్చు. నీ ఆత్మ కార్యం మా జీవితంలో కొనసాగింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమెన్. దైవం నీవయ్యా, పాపి